మనలో ప్రతి ఒక్కరూ కోరుకునేది ప్రశాంతత, సక్సెస్, నచ్చిన లైఫ్. వీటిలో ఏది లేకపోయినా కొన్ని కోట్ల ఆస్తి ఉన్నప్పటికీ ప్రయోజనం ఉండదు. మన దగ్గర ఎన్నో తెలివితేటలు ఉన్నప్పటికీ మనలో ఉండే భయమే సక్సెస్ని దూరం చేస్తుంది. మనం చేసే ప్రతి పని ఇష్టపడి చేస్తే రిజల్ట్ ఒక రకంగా ఉంటుంది, ఇష్టం లేకుండా చేస్తే రిజల్ట్ ఇంకొక రకంగా ఉంటుంది. వీటన్నిటిని దాటుకొని మన జీవితం 7 రోజుల్లో మారిపోతుందంటే నమ్మగలరా? మనకు వచ్చే కొన్ని వేల ఆలోచనల నుండి తప్పించుకొని సరైన దారిలో వెళ్ళడానికి ఓవర్ థింకింగ్ని కంట్రోల్ చేయగలమా? ఎస్, మనం తలుచుకుంటే 7 రోజుల్లోనే మన కాన్ఫిడెన్స్ని పెంచుకుని పవర్ఫుల్గా మారొచ్చు. అది ఎలా అనేది ఈ వీడియోలో 5 మోస్ట్ పవర్ఫుల్ థింగ్స్ గురించి ఇప్పుడు చెప్తాను. ఈ 5 థింగ్స్ని 7 రోజుల్లో మిస్ అవ్వకుండా పాటిస్తే మనలో వచ్చే మార్పుల్ని ఈజీగా చూడొచ్చు. అసలు నో ఫ్యాప్ మనకి మంచి చేస్తుందా లేక చెడు చేస్తుందా? మనకున్న టైంని సరిగ్గా ఎలా ఉపయోగించాలి? ఇలాంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాల గురించి ఈరోజు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకా ఆలస్యం చేయకుండా లెట్స్ బిగిన్. నంబర్ 1, ఫోన్ ఆఫ్, స్క్రీన్ ఆఫ్, మూడ్ ఆఫ్. మనం ఫోన్కి ఎప్పుడైతే దూరంగా ఉంటామో అప్పుడే మన మూడ్ యాక్టివ్గా ఉంటుంది అనడంలో ఆశ్చర్యం లేదు. మనలో చాలామందికి మార్నింగ్ నిద్ర లేచినప్పటి నుండి నైట్ నిద్రపోయే వరకు ఫోన్ యూజ్ చేయడం అనేది అత్యవసరమైనదిగా మారిపోయింది. అవసరమున్నా లేకపోయినా ఫోన్ వాడుతూనే ఉంటాం. కానీ టెక్నాలజీని లిమిట్లో వాడుతున్నంత వరకు ఖచ్చితంగా మనకి మంచి చేస్తుంది. ప్రతిరోజు అవసరానికి యూజ్ చేస్తూ అలాగే కొంతసేపు సరదా కోసం, కొంతసేపు నాలెడ్జ్ని పెంచుకోవడం కోసం యూజ్ చేయడం మనకి మంచి చేస్తే, అవసరానికి మించి అతిగా యూజ్ చేయడం వల్ల, ఎక్కువ గేమ్స్ ఆడటం వల్ల, మంచి కంటే చెడు కోసమే ఎక్కువగా ఉపయోగించడం వల్ల నష్టపోయేది ఎవరు? మనమే. మన థింకింగ్ కెపాసిటీని నష్టపోతాం, విలువైన మన సమయాన్ని నష్టపోవడం జరుగుతుంది. అందుకే ప్రతిరోజు పడుకునే ముందు ఫోన్ సెట్టింగ్స్లో ఉన్న యావరేజ్ స్క్రీన్ టైంని చెక్ చేయడం అలవాటు చేసుకోండి. అసలు 5 గంటలు మొబైల్ యూజ్ చేస్తున్నామా, 10 గంటలు యూజ్ చేస్తున్నామా అనేది మనకు క్లియర్గా అర్థమవుతుంది. అప్పుడు రియలైజ్ అవుతాం, నాకు తెలియకుండా టైంని ఇంత వేస్ట్ చేస్తున్నానా అనిపించడం మొదలవుతుంది. నిజానికి మనం చేసే ఎన్నో మిస్టేక్స్ మనకి తెలిస్తే మన సమస్యకి సగం పరిష్కారం అక్కడే దొరుకుతుంది. వర్క్ చేస్తూ ఫోన్ యూజ్ చేయడం, చదువుకుంటూ ఫోన్ యూజ్ చేయడం, ఇంట్లో వాళ్ళతో టైం స్పెండ్ చేయకుండా ఫోన్ యూజ్ చేయడం అస్సలు కరెక్ట్ కానే కాదు. వర్క్ చేస్తూ ఫోన్ యూజ్ చేస్తే వర్క్ క్వాలిటీ తగ్గుతుంది. వర్క్ క్వాలిటీ తగ్గితే ప్రెషర్ ఎక్కువ అవుతుంది. ప్రెషర్ ఎక్కువైతే వర్క్ని అస్సలు చేయలేం. సో గుర్తుపెట్టుకోండి, మొబైల్ యూజ్ చేయండి కానీ లిమిట్లో మాత్రమే. 7 days మొబైల్ని ఎంత తక్కువగా వాడగలిగితే అంత మంచిది అని గుర్తుపెట్టుకోండి. ట్రై చేసి చూస్తే మీకే తెలుస్తుంది. ఏం మిస్ అవుతున్నారో క్లారిటీ వస్తుంది. ఎందుకంటే మెంటల్ హెల్త్, ఫిజికల్ హెల్త్ బాగున్నప్పుడే మనం యాక్టివ్గా ఉండి మన కెరీర్లో సక్సెస్ అవ్వగలం. నెంబర్ 2, ప్రాక్టీస్ నో ఫ్యాప్. మనలో చాలామంది నో ఫ్యాప్ అనేది జస్ట్ మిత్, నో ఫ్యాప్ వల్ల నిజంగా లాభాలు ఉండవు, మాస్టర్బేషన్ మంచిది అనుకుంటారు. ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం ఏ బిగ్ నో. నిజంగా నో ఫ్యాప్ని ఫాలో అవ్వడం వల్ల మనకి మంచి జరుగుతుంది. ఫ్రెండ్ ఏదో వీడియో పంపాడని చూడడం, సోషల్ మీడియాలో సెలబ్రిటీల ఫొటోస్ చూసి చెడుగా ఆలోచించడం మనలో ఉన్న కాన్ఫిడెన్స్ని తగ్గిస్తుంది, ఫ్యామిలీతో అటాచ్మెంట్ని తగ్గిస్తుంది. సో జస్ట్ గుర్తుపెట్టుకోండి, ఇఫ్ యు గెట్ బ్యాడ్ థాట్స్ కంట్రోల్ దెమ్. ప్రతిరోజు మనకి కొన్ని వేల ఆలోచనలు వస్తుంటాయి. అలా ఆలోచనలు రావడాన్ని మనం ఆపలేం, కానీ ఆ ఆలోచనల వల్ల జరిగే పరిణామాన్ని మాత్రం ఆపొచ్చు. మనల్ని మనం కంట్రోల్ చేసుకోకపోతే మన కంట్రోల్లో ఏది ఉండదు. మనం చేసే ప్రతి పనికి మన ఆలోచనలే కారణం. అందుకే చెడు ఆలోచనలు వచ్చిన ప్రతిసారి డైవర్ట్ అవ్వడానికి ట్రై చేయండి. మిమ్మల్ని మీరు వీలైనంత కంట్రోల్ చేసుకోండి. అప్పుడే ఓపికగా అనుకున్నవన్నీ చేయగలుగుతాం, గమ్యాన్ని రీచ్ అవ్వగలుగుతాం. ఒకసారి కేవలం 7 రోజులు మాస్టర్బేషన్కి దూరంగా ఉండి చూడండి, రిజల్ట్ మీకే తెలుస్తుంది. నెంబర్ 3, మాస్టర్ యువర్ టైం. పేదవాడైనా ధనవంతుడైనా జరిగిపోయిన కాలాన్ని ఎవ్వరు వెనక్కి తీసుకురాలేరు. మనం మన చేతిలో ఉన్న సమయాన్ని ఉపయోగించుకునే దాన్ని బట్టి మన సక్సెస్ డిపెండ్ అయి ఉంటుంది. టైంని సరిగ్గా మేనేజ్ చేయగలిగితే స్ట్రెస్ వచ్చే అవకాశం ఉండదు. మనకున్న 24 గంటల్లో కొంతసేపైనా బుక్స్ చదవడం, ఏదో ఒక కొత్త విషయాలు తెలుసుకోవడం, నేర్చుకోవడం మంచిది. బుక్స్ చదివితే ఎన్నో కొత్త విషయాలు తెలుస్తాయి. ఎప్పుడో 50-60 ఏళ్ల తర్వాత అనుభవంలోకి వచ్చిన తర్వాత తెలిసే ఎన్నో విషయాలు బుక్స్ చదవడం వల్ల ముందుగానే తెలుస్తాయి. మనం ప్రతిరోజు ఏదో ఒక రకంగా ఏదో ఒకటి నేర్చుకోవడానికి ప్రయత్నిస్తూనే ఉండాలి. నెక్స్ట్ డే వర్కౌట్స్ గురించి ముందు రోజు నైట్ ప్లాన్ చేసుకోవాలి. మన డేలో ముందు బాగా ఇంపార్టెంట్ వర్క్ని స్టార్ట్ చేయడం వల్ల మనలో ప్రెషర్ ఉండదు. అందుకే వన్ హూ కంట్రోల్స్ హిస్ టైమ్, హిస్ లైఫ్ విల్ కమ్ అండర్ హిస్ కంట్రోల్. అంటే ఎవరైతే చేతిలో ఉన్న సమయాన్ని సరిగ్గా ఉపయోగించుకుంటారో వాళ్ళ లైఫ్ వాళ్ళ కంట్రోల్లో ఉంటుందని అర్థం. ఓసారి మీరే ఆలోచించండి, మన లైఫ్ మనం కంట్రోల్ చేస్తే ఎలా ఉంటుంది, మనల్ని మన పరిస్థితుల్లో కంట్రోల్ చేస్తే ఎలా ఉంటుంది? దీనికి సమాధానం మీ దగ్గరే ఉంది. నెంబర్ 4, డోంట్ థింక్, జస్ట్ డూ. మొహమాటంతో ఉండటం, ఎక్కువ నెగిటివ్గా ఊహించుకోవడం, అవసరానికి మించి భయపడి ముందడుగు వేయకపోవడం వల్ల
మనలో చాలామందికి ఎన్నో తెలివితేటలు ఉన్నప్పటికీ గెలవలేకపోతున్నారు. ఇప్పుడే భయపడ్డం ఆపేయండి. అతిగా ఆలోచించి నెగటివ్గా ఊహించుకోవడం ఆపేయండి. ఈరోజు ఈ నిమిషం మనకనిపించిన స్టెప్ తీసుకోకపోతే లైఫ్లో రిగ్రెట్ అవ్వడం తప్పనిసరి. ఆ రోజు అలా చేసి ఉంటే బాగుండేదేమో, ఆ రోజు అలా జరిగి ఉంటే బాగుండేదేమో అని మనలో ప్రతి ఒక్కరూ ఏదో ఒక రోజు అనుకునే ఉంటాం కదా. అందుకే ఓ పనిని మొదలుపెట్టే ముందు 1కి 10 సార్లు ఆలోచించాలి. అది మనకు మంచి చేస్తుందా లేదా చెడు చేస్తుందా అని అనలైజ్ చేయాలి. అదేవిధంగా మనకి మంచి చేసేదైతే, మనకి సక్సెస్ని తెచ్చిపెట్టేది అయితే ఖచ్చితంగా ముందడుగు వేయాలి. ఓవర్ థింకింగ్ మనల్ని ముందడుగు వేయనివ్వదు. ఒకసారి మీరు ఇమాజిన్ చేసుకోండి, గ్లాస్ వాటర్ని చేతితో కొన్ని సెకండ్స్ పట్టుకోవడం ఈజీనే. మరికొన్ని నిమిషాలు, కొన్ని గంటలు హ్యాండ్ నొప్పిగా అనిపిస్తుంది, విసుగు పుట్టుకొస్తుంది, అలాగే భారంగా అనిపిస్తుంది కూడా. అదేవిధంగా ఒక విషయం గురించి ఆలోచిస్తున్నప్పుడు పరిష్కారం గురించి మాత్రమే ఆలోచించాలి. కానీ సమస్య గురించి ఆలోచించి బాధపడటం వల్ల చిన్న సమస్య కూడా పెద్ద సమస్యగా కనిపిస్తుంది, కానీ పరిష్కారం దొరకదు. అతిగా ఆలోచిస్తున్న ప్రతిసారి గట్టిగా ఊపిరి పీల్చుకొని 5 సెకండ్స్ కౌంట్ చేయండి. క్లారిటీ వస్తుంది, ఆలోచనల నుండి బయటకు వస్తారు. నంబర్ 5, బికమ్ థాట్లెస్. ప్రశాంతంగా ఉండటం అలవాటు చేసుకోండి. మీరు ఏం చేస్తున్నప్పుడు ప్రశాంతంగా ఫీల్ అవుతున్నారో అనలైజ్ చేయండి. ఇలాంటి విషయాల్లో స్ట్రెస్ ఫీల్ అవుతున్నారో అనలైజ్ చేయండి. ఎందుకంటే సమస్యకి పరిష్కారం మన ఆలోచనల్లోనే ఉంది. అతిగా ఆలోచించడాన్ని దూరం పెట్టండి. మెడిటేషన్ చేయడం, ఎక్సర్సైజ్ చేయడం లేదా యోగా చేయడం లాంటి అలవాట్లను అలవాటు చేసుకోండి. ఈ అలవాట్లు ఖచ్చితంగా మీకు క్వాలిటీ లైఫ్ని అందిస్తాయి. ప్రతిరోజు వీలైనంత ఎక్కువగా మొబైల్ యూజ్ చేయడం, సోషల్ మీడియాకి దూరంగా ఉండటం, నో ఫ్యాప్ని ఫాలో అవ్వడం, మన చేతిలో ఉన్న సమయాన్ని సరిగ్గా ఉపయోగించడానికి ప్లాన్ చేసుకోవడం, ఆలోచించకుండా హార్డ్ వర్క్తోనే స్మార్ట్ వర్క్ చేస్తూ ప్రశాంతంగా ఉండటం అలవాటు చేసుకోవాలి. సో కనీసం 7 రోజులు తప్పకుండా ఫాలో అవ్వండి. తర్వాత మీలో వచ్చిన మార్పుల్ని చూసి ఆటోమేటిక్గా ఈ అలవాట్లను మీ లైఫ్లో భాగం చేసుకోవడం మొదలు పెడతారు. మరి మీరు ఈ 7 days ఛాలెంజ్ని యాక్సెప్ట్ చేస్తున్నారా? కామెంట్ చేసి మాకు చెప్పండి. ఈ వీడియో మీకు హెల్ప్ అయినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. బీ హ్యాపీ, ఆల్వేస్ కీప్ స్మైలింగ్. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం డిస్క్రిప్షన్లో ఉన్న మా ఇన్స్టాగ్రామ్ పేజ్ని ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.